అందరికీ నమస్కారం. స్ఫూర్తి న్యూస్కి స్వాగతం. నేను సంధ్య రాచకొండ. విష్ణాలయాలలో శివరాత్రి ఉత్సవాలు ఎక్కడైనా జరుగుతాయా? ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఆసక్తిగా ఉంది కదా. కానీ నిజమే. విజయనగరం జిల్లా రామతీర్థంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు విచ్చేసి సీతారాములను దర్శించుకుంటారు. అక్కడ పరిసరాలన్నీ రామనామంతో మారుమోగిపోతుంది. ఎందుకంటే శివకేశవులలో ఎవరిని పూజించినా ఆ పూజ పరమేశ్వరునికే చెందుతుందని జగద్గురువులు శంకరాచార్యులు చెప్పి పంచాయతన పూజను అనుగ్రహించారు. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివః యదా శివమయో విష్ణురేవం విష్ణుమయశివః యదాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయుషి. శివుడు విష్ణు రూపము, విష్ణువు శివరూపము. శివుని హృదయము విష్ణువు, విష్ణు హృదయం శివుడు. శివుడు విష్ణుమయము, విష్ణువు శివమయము. వీరి మధ్య భేదము చూడని నా ఆయుష్కు భద్రముండుగాక. భేదమును చూచానో నా ఆయుష్కు ముప్పే అని. శివ సహస్రనామములలో శివునికి హరిశ్చ హరినాక్షశ్చ సుతీక్షః కృష్ణ ఏవచ విశ్వక్షేణో హరిరజ్ఞః వైష్ణవః ప్రజవీతాలి దాతా సక్రశ్చ విష్ణుశ్చ అనే నామములను, విష్ణు సహస్రనామములలో స్వయంభూ శంభురాదిత్యః రుద్రో బహిశిరోబభ్రుః భూతపతిః సర్వ శివస్థాను అనే నామములను చూస్తే శివు విష్ణువుల అభేదము కనబడుతుంది. రాముడు శివుడిని ఆరాధించాడు రామేశ్వరంలో, శివుడు రాముడిని ఆరాధించాడు రామతీర్థంలో. ఇక్కడ రామతారక మంత్రమును శివుడు జపించాడు అంటారు. అందుకే శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం నెల రోజులు విశేష సంఖ్యలో భక్తులు రామాలయానికి తరలివస్తారు. శివరాత్రి 2 రోజులు స్వామివారికి నివేదనలు, పవలింపు సేవ ఉండవు. లక్షలాదిగా వచ్చిన భక్తులందరినీ శ్రీ స్వామివారు అనుగ్రహిస్తుంటారు. శివరాత్రి నాడు సంధ్యా సమయంలో రామతీర్థం పర్వతంపై స్థానిక శాసనసభ్యులు శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు నిర్మించిన పెద్ద దీపపు స్తూపంపై శ్రీ రామతీర్థం సేవా సంఘం వారి ఆధ్వర్యంలో శాసనసభ్యుల వారిచే శిఖర జ్యోతి వెలిగించబడును. ఈ జ్యోతి మహాశివరాత్రి మొదలుకొని 3 రోజుల వరకు ప్రకాశవంతంగా జ్వలిస్తూ సుదూర ప్రాంతాలకు కూడా కనిపిస్తూ భక్తులను ఆనంద పరవశులను చేస్తుంది. సుదర్శనం విజయ్ కుమార్ ఆచార్య, రామతీర్థం, విజయనగరం జిల్లా. ఈ యాడ్ మీద తీసుకోండి మొత్తం. అవునవును. Please like, share, subscribe our channel.